హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కిరణ్స్ కిచెన్. జనరల్గా మనందరికీ బగారా రైస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సింపుల్గా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఈ వీడియోలో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మంచి పొడి పొడిలాడే బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బగారా రైస్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నెయ్యితో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెయ్యి కరిగిన తర్వాత చిన్నపాటి దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 5 యాలకులు, 6 లవంగాలు, 1 స్టార్ అనేస్, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, ఇది మ్యాండేటరీ, అండ్ 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని మసాలా ఫ్లేవర్ వచ్చి మిరియాలు చిటపటలాడే వరకు ఉంచండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ సన్నటి ఉల్లిపాయ తరుగు యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 3 పచ్చిమిర్చి లైట్గా చీల్చినవి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించండి. ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. ఇప్పుడు ముందుగా కడిగి గంటసేపు నానబెట్టుకున్న పాత బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్ డ్రైన్ అవుట్ చేసి కుక్కర్లో ఒక 2 మినిట్స్ అలా హీట్ చేయండి. ఇలా చేయటం వల్ల రైస్లోనే ఉన్న చెమ్మ కాస్త పోతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా తరుగు యాడ్ చేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో కావాలంటే లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోండి, ఇట్స్ ఆప్షనల్. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.25 కప్పు వాటర్ యాడ్ చేయండి. నేను ఎలాంటి వెయిట్లో చెప్పటం లేదు, మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ మసాలా అన్నీ నేను లిమిటెడ్గా చెప్పాను, ఇంట్లో పెద్ద చిన్న అందరూ ఎంజాయ్ చేస్తూ తినేలా. మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. బట్ బగారా రైస్ ఇలా చేసుకుంటేనే బెస్ట్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత గట్టిగా పెట్టి హై ఫ్లేమ్ మీద కరెక్ట్గా 1 విజిల్ రానివ్వండి. బాస్మతి రైస్కి 1 విజిల్ వస్తే సరిపోతుంది. అదే సోనా మసూరి అయితే 2 విజిల్స్ మ్యాక్స్. బగారా రైస్ బాస్మతితోనే బాగుంటుంది. కుక్కర్ 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసి పక్కన పెట్టండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం దిగిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా సైడ్గా అడుగు నుంచి కలపండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా. ఈ బగారా రైస్కి మిర్చి మసాలాన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. రైతా ఇష్టం ఉన్న వాళ్ళు రైతా యూస్ చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ లవర్స్కి మీకు నచ్చిన ఐటెంతో దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఇలా సింపుల్గా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయ్యి ఈజీగా బగారా రైస్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కామెంట్లో మెన్షన్ చేయండి.